మెడికల్ కాలేజీల వ్యవస్థల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో తీసుకుని వచ్చి సామర్థ్యము నిర్వహణ పెంపు అనే అంశం మీద ప్రైవేటు వ్యక్తులకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా అప్పగించి దాన్ని నడిపించాలనేది ప్రస్తుతం ఉన్న టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉద్దేశం. దీని మీద కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. మీరేం చెప్తారు? ఈ దేశంలో సామాన్యుడికి అవసరమైన విద్య, సామాన్యుడికి అవసరమైన వైద్యం, సామాన్యుడికి అవసరమైన ఏది లేకుండా సామాన్యుడిని మత్తులో ఉంచి డబ్బులు ఇవన్నిటితో గెలుద్దామన్న రాజకీయమే రాష్ట్రంలో జరుగుతా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అయినా ఇప్పుడు ఈయనైనా వీళ్ళిద్దరు కూడా బీజేపీ కన్సర్న్లోనే నడుస్తా ఉన్నారు. ఇక్కడ నేను అడుగుతా ఉంది, ఒక రిప్రజెంటేటివ్గా నేను చెప్తా ఉంది ఏంటంటే, పబ్లిక్ తాలూకా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చే విధానం ఉన్నప్పుడు ఇంక పేదలకు ఏం జరుగుతుంది? నేను అంటే మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని. కరోనా సమయంలో 14,000 మంది చనిపోయారు. 14,000 మందిని చనిపోయారన్నా కూడా చంపేశానంటారు నేను. ఎందుకంటే నేను కరోనా టైంలో ఫీల్డ్లో ఉన్నాను 60 రోజులు. ఫస్ట్ కరోనా ఫేజ్లో కూడా ఒక 300 కుటుంబాలకు నేను ఆహారం ఇవన్నీ కూడా సప్లై చేస్తే ఫీల్డ్లో ఉన్నాను. అంటే భయం ఉన్నా కూడా ఉన్నాను ఆ ఫీల్డ్. లిటరల్గా చూశాను కార్పొరేట్ తాలూకా హాస్పిటల్ మాఫియా. ఒక కరోనా ట్రీట్మెంట్కి 10 లక్షలు 15 లక్షలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పనిచేయలేదు, ఆరోగ్యశ్రీ ఒత్తేసాడు. ఆరోగ్యశ్రీ కానీ ఎక్స్ట్రా ఇస్తేనే హాస్పిటల్లో చేర్చుకుంటామన్నాడు. మరో కరోనా వస్తుంది. ఎందుకంటే ఈ ఎకానమీ చెప్పాలంటే మన వాతావరణంలో మార్పులు ఏదైతే వస్తాయో జెన్యున్ మార్పులు మనం హింట్ ఇచ్చింది కరోనా అనేది ఒక హింట్ అంతే. రేపు మళ్ళీ ఇంకో కరోనా లాంటిది వచ్చినప్పుడు మీరన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే, మీరన్నీ ఇస్తే పేద ప్రజలు చచ్చిపోవాలా ఈ రాష్ట్రంలో? పేద ప్రజలు బతకలేదా? నేను అంటుంది, మీరు చెప్తుంది 1000 crores అవసరం అవుతున్నాయి నిర్వహణ కంటే. నేను అంటుంది 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి 3 లక్షల కోట్ల బడ్జెట్లో 1000 కోట్లు ప్రజా వైద్యానికి ఇవ్వలేని మీరు ఎందుకు రాజకీయాలు, మీరు ఎందుకు ప్రజలు నడపడాలు, మీరు ఇవన్నీ కూడా సో ఆలోచించుకొని మీలాంటి వాళ్ళు అసలు అసమర్థులోని మాట్లాడాలన్నా కూడా మాకు బాధ అనిపిస్తుందనే చెప్పదలుచుకుంది. ఎందుకంటే మీరు చెప్పింది గణాంకాల ప్రకారం కరెక్టే. 1000 కోట్ల బడ్జెట్ లేదు. ఈ మిగతా కాలేజీలని నిర్వహించాలన్నా, దాన్ని ఇప్పుడు కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, దాన్ని పూర్తి చేయాలన్నా, పూర్తయిన తర్వాత నిర్వహించాలన్నా ప్రస్తుతానికి 1000 కోట్లు బడ్జెట్ అవసరం. మీరనేది ఏంటంటే 1000 కోట్లు కూడా బడ్జెట్ పెట్టలేనప్పుడు మనం 1000 కోట్లు 1,00,000 కోట్లు బడ్జెట్ పెట్టి దానికి అలకేషన్ చెయ్యలేనప్పుడు పీపీపీకి వెళ్ళటం అంటే హాస్యాస్పదం అని చెప్తున్నారు. కానీ ఇక్కడ బడ్జెట్ లేక కాయలా పడి ఉండే కన్నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా వెళ్ళి ప్రజలకు అందుబాటులో చేరువలో ఉండటం మంచిది కాదంటారా? సార్, ఇక్కడ ఈ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ ఒక్కసారి పీపీ మోడల్కి వెళ్తే అది ప్రైవేట్ పరం అయిపోతాయి. ఇంకా మళ్ళీ గవర్నమెంట్ ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంది. ప్రభుత్వం చెప్పేదేమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్తున్నారు, కానీ ప్రైవేట్ ఫరం వేరు, ప్రైవేటీకరణ వేరు. ఇక్కడ ఖచ్చితంగా ఈక్విటీ మాత్రమే ఉంటుంది పీపీపీలో. సార్, నేను ఇదే మీకు చెప్పాలి. ఫస్ట్ ఫేజ్ అంటున్నా, ఫస్ట్ ఫేజ్ ఇది. ప్రైవేటీకరణలో ఒకేసారి అవ్వదు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ఉంది, కొన్ని డిపార్ట్మెంట్ ప్రైవేట్ వాళ్ళకి అవుట్ సోర్స్ ఇచ్చారు. సో ఓవర్ ర్యాపిడ్ ఏం చేస్తుంది, మొత్తం వెళ్ళిపోతుంది. ఇది ఒక ఎంట్రన్స్ అంతే. అంటే వాళ్ళు చెప్పేది తెలివితేటలన్నీ కూడా ఒకసారి ఓపెన్ చెప్తున్నాను. భవిష్యత్తులో ఇవన్నీ హాస్పిటల్స్ అన్ని మొత్తం అదాని కంట్రోల్కి వెళ్ళబోతున్నాయి. అంటే నాకున్న సమాచారం. ఎగ్జాంపుల్ ఎలా అంటే, చిన్న చిన్న హాస్పిటల్ అన్నిటిని కూడా కార్పొరేట్ కార్టల్స్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఒక మాఫియా వీళ్ళందరి కంట్రోల్లో ఈ హాస్పిటల్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే భవిష్యత్తులో చాలా జరగబోయే పరిణామాలు ఉన్నాయి. కింద చంద్రబాబు నాయుడు గారు అంటాం 120 years మనిషి ఆయుర్దాయం పెంచుతాం అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ఒక రీసెర్చ్ లో 250 సంవత్సరాలకు మనిషి బతకడానికి వెళ్తాడు. 250 years మనిషి బతకడానికి అవకాశం ఉందని రీసెర్చ్ చెప్తే ఎట్లా మనిషి బతుకుతాడంటే, మానవ అవయవాలు రీప్లేస్ చేస్తే మనిషి బతుకుతాడు. మీకు ఎగ్జాంపుల్, 80 ఏళ్ళు వస్తే కళ్ళు పనిచేయవు, చెయ్యి పనిచేయవు, ఏం పనిచేయవు. ఇవి అన్నింటినీ రీప్లేస్ చేయగలిగితే నేను ఇంకొక 50 ఏళ్ళు బతుకుతాను. మీరు చూడండి, రీసెర్చ్ తెలుస్తుంది. అంటే ఇవన్నీ ప్రైవేట్ పరంగా కానీ ప్రైవేట్ ఆధీనంలో ఉన్నప్పుడు 2 పాయింట్లు. పబ్లిక్ అంతా వీళ్ళ మీద ఆధారపడుతుంది, ఎందుకంటే పొలిటికల్ సిస్టమ్ మీద ఆధారపడుతుంది. ఇప్పటికే సర్వం పొలిటికల్ సిస్టమ్ మీద ఆధారపడిన విధానం. రెండోది వచ్చేకి భవిష్యత్తులో
మీకు చెప్పాలంటే ఉన్నత వర్గాలకు అవసరమైన చెప్పాలంటే అవయవాలు కూడా ఈ పేద ప్రజల నుంచి పేద వర్గాల నుంచి అయితే ఈ సిండికేట్ కింద పనిచేసే హాస్పిటల్ ద్వారా పాసిబుల్ అవుతుంది. అలా కాకుండా అన్ఆర్గనైజ్డ్ గా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదా చిన్న చిన్న హాస్పిటల్స్ ఉన్నప్పుడు అదంతా అవ్వదు, ఏదో రూపాన బయటకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఒక సిండికేట్ కింద కానీ వైద్యం వెళ్ళిపోయిందంటే రేపు భవిష్యత్తులో పెద్ద వర్గాలు లేదా ఉన్నత వర్గాలు డబ్బున్నోళ్ళకి కిడ్నీలు కావాలన్నా, డబ్బున్నోళ్ళకి హార్ట్ కావాలన్నా, డబ్బున్నోళ్ళకి కళ్ళు కావాలన్నా, డబ్బున్నోళ్ళు 500 ఏళ్ళు బతకాలన్నా వాళ్ళ కోసం పనిచేసే ఈ విధానం ఇవన్నీ కూడా భవిష్యత్తును కానీ మనం చూసుకుంటే ప్రైవేటీకరణ అంత డేంజర్ అనేది ఒక ఆద్య పార్టీగా కొద్దిగా ఎస్టిమేట్ చేయగలిగిన, ఎందుకంటే నేను ఒక చార్ట్ అకౌంటెంట్ గా కొన్ని జరగబోయే ముందే కొంచెం ఎస్టిమేట్ చేయగలిగిన ప్రాణాల్సి ఉంది. ఎందుకంటే గౌతమ్ అదాని హాస్పిటల్కి ఎంటర్ అయ్యాడంటేనే మా భయం. అక్కడ ఎంటర్ అయ్యాడో ఇక్కడ వీళ్ళు మళ్ళీ సో ఇక్కడ ఉన్న ఆరోగ్య మంత్రి ఎవరైతే ఉన్నాడో పీపీ మోడల్లో చేస్తాము నిర్వహణ అన్నప్పుడు ఓవర్ పీరియడ్ ఈ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా సో ఏం చేస్తారంటే ప్రైవేట్ హాస్పిటల్ బాగా రన్ అవుతున్నాయి, సో గవర్నమెంట్ హాస్పిటల్ రన్ అవ్వట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ రన్ అవ్వాలంటే నిధులు ఇవ్వాలి కదా, ఒంగోలు తీసుకెళ్తే ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వాలి కదా, పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఎందుకు పెట్టలేరు? చదువుకున్న వాళ్ళు లేరా? ఐఏఎస్ లేరా? సో మరి జర్మనీలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు రన్ అవుతున్నాయి, ప్రజా వైద్యం ఎందుకు రన్ అవుతున్నాయి? మీకు సామర్థ్యం లేదా? నేను అంటుంది అదే. మరి ఢిల్లీలో మేము ఎలా చేయగలిగాం? ఢిల్లీలో మేము మొత్తం మాకు ఈ మెడికల్ స్కీమ్స్ కూడా లేవే, ఆరోగ్యశ్రీ ఇట్లాంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా లేవే, మొత్తం టోటల్ వైద్యం అంతా ఫ్రీ చేసాం కదా. వైద్యం ఫ్రీ చేసినప్పుడు ఏమవుతుంది? ప్రజా వైద్యం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మీరు ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన విద్యా వైద్యం గురించి చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. ఓకే, 100% దేశం ఒప్పుకోగలిగిన ప్రతిపాదన, దేశం ఒప్పుకున్న పని ఆమ్ ఆద్మీ పార్టీ విద్యా వైద్యం విషయంలో ఢిల్లీలో ముఖ్యంగా చేసింది. మొన్న ఢిల్లీలో ఓటమి, రేఖా గుప్తా ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ఓడిపోవటానికి గల కారణం యాంటీ ఇన్కంబెన్సా? మీరు అంత సంక్షేమ కార్యక్రమాలు విద్యా వైద్యంలో మీరు చూపించిన చొరవ 100కు 100% బీజేపీ నేతలు కూడా ఆఫ్ ద రికార్డ్ ప్రశంసించిన సందర్భం. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి కారణం ఏంటంటే ఏం చెప్తారు? సో అక్కడ మేము ఢిల్లీ ఎలక్షన్స్ లో మేము వెళ్ళి తిరిగాము. ఓటమి కారణం కాంగ్రెస్ ఒకటి, ఆల్మోస్ట్ 10 సీట్లు కాంగ్రెస్ వచ్చేకి ఓటు చీల్చింది. మోస్ట్లీ 5-6 వేలు ఓటు చీల్చి చూస్తే అర్థమవుతుంది. రెండోది ఓట్ చోరీ. మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ రోజు మాట్లాడుతున్నారు ఓట్ చోరీ గురించి, ఆ రోజే అరవింద్ కేజ్రీవాల్ గారు చూపించారు. సో ఒక్కొక్క రోలో ఓట్లు వచ్చేస్తున్నాయి, కొన్ని రోలో ఓట్లు వెళ్ళిపోతా ఉన్నాయి. ఇదే కాదండి, తెలంగాణలో మీకు నేను చూశాను. అంటే ఫస్ట్ టైం కేసీఆర్ రెండోసారి గెలిచినప్పుడు నేను హైదరాబాద్ లో ఉండేవాడిని, ఇక్కడ ఐప్ సొసైటీ దగ్గరలో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.